ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, మనలందరినీ కూడా దేవుడు తన అరచేతుల్లో చెక్కి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇస్తేనే మన జీవితంలో ఏదైనా జరగడానికి, అది వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే దేవుడు మనకి ఆదేశిస్తేనే. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతుల్లో మనం ఉన్నాం. ఆయన చేతిలో లేకుండా మనం లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆయన చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి మన ప్రాకారాలన్నీ ఆయన ఎదుట ఉన్నది. అంటే మన జీవితాలు, మన యొక్క స్థితి, మనం ఏం చేయబోతున్నామో అన్నీ కూడా ఆయనకి ముందుగానే తెలిసి ఉన్నది. గనుక ఎవరు కూడా దేవునికి విరోధంగా నడవాలని, దేవునికి వ్యతిరేకంగా జీవించాలని, దేవుడు లేకుండా బ్రతకాలని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు. ఒకవేళ నీవు అలా అనుకొని ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో. నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకొని, దేవుని యొక్క అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడి జీవించడానికి నిన్ను నీవు సవరించుకో, సరిచేసుకో. అయితే ఈ దినమందు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, మీరు గమనించి, దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే ఏమీ సాధించలేం. నష్టపోయేది మనమే. కాబట్టి గమనించి ఒక నిర్ణయం తీసుకొని, నీ చేతుల్లో నేను ఉన్నానయ్యా, నీ ఇష్ట ప్రకారంగా నన్ను వాడుకోండి, నన్ను జీవింప చేయండి అని చెప్పి నీ జీవితాన్ని దేవునికి అర్పించి మరి ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన దేవా, నీ ఘనముగు నామమునకు స్తోత్రాలు స్వామి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, అందులోకే స్తోత్రాలు నాయన. దేవా, మరి మీ చేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నాం, అందులోకే స్తోత్రాలు. మా ప్రాకారములను ఎదుట ఉన్న రీతికే స్తోత్రాలు. ఇది గమనించి ఎప్పుడు నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడ కోసం సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.